లోకల్. మండపేట వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత సేవలు అందించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ఆపరేషన్ అవసరమై వారికి ఉచితంగా చేయడంతో పాటు మండపేట నుండి వారే తీసుకువెళ్లి మళ్లీ క్షేమంగా మండపేట చేర్చడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి డాక్టర్లు పెద్దిరెడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది సేవలందించారు. ఈ రోజున మండపేట 7 రోడ్లో ఉన్నటువంటి హై స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారు మొత్తం అన్నీ కూడా ఉచితంగా కళ్ళు పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటాయో వారందరినీ కూడా పేషెంట్స్ అందరినీ కూడా వారి సొంత ఖర్చులతో కాకినాడ తీసుకెళ్ళి రేపు వాళ్ళకి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ ఎల్లుండి సాయంకాలం ఎల్లుండి కల్లా మళ్ళీ మండపేట తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యం వారికి సిబ్బందికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మరి మన మండపేట పట్టణమే కాకుండా అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఒకసారి కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మండపేట గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వలసే ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు రావడం నిజంగా మా శ్రీకరణ అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా సహకారంతో ఈ క్యాంపును నిర్వహించాం. ఇంచుమించి ఈ క్యాంపుకి 100 మంది పేషెంట్స్ వచ్చారు. అందులో ఒక 50 మందికి ఆపరేషన్ సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా కాకినాడ శ్రీకరణ కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా ఎటువంటి రూపాయలు సాధ్యం చేయకుండా వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మాది కాకినాడ శ్రీకరణ కంటి ఆసుపత్రి బ్రాంచ్ మండపేటలో ఉండేది. కొన్ని కారణాల వల్ల దాన్ని తీయడం జరిగింది. మళ్ళీ ఈ మండపేట ప్రజలందరూ కూడా శ్రీకరణ క్యాంప్ కోసం చాలామంది ఎదురు చూస్తారు. మండపేటలో మాకు ఎటువంటి శ్రీకరణ బ్రాంచ్లు లేవండి. ఇది చాలామంది గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చాలా థ్యాంక్స్.